2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి లాభస్థానంలో రాహు మాత్రమే యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మరియు 12వ స్థానంలో శని ఉన్నారు. ఇలినాటి శని నడుస్తోంది మీకు. మీరు కనుక బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో నవగ్రహ టెంపుల్ కి వెళ్లి ప్రదర్శనలు చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. అలాగే శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తేనే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. శత్రువులు పెరిగే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మేషరాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. ధనపరంగా మాత్రం ఇక్కడ లాభస్థానంలో ఉన్న రాహువు, అలాగే గురువు గారి 9వ దృష్టి రాహు మీద పడటం, లాభస్థానం మీద పడటం, దీని మూలంగా మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకనే రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పంచమాధిపతి అయిన సూర్యుడు 8వ ఉండటం మూలంగా లవర్స్ కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటది. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఇక్కడ శని గారి దృష్టి 6వ స్థానం మీద పడుతోంది. 6వ స్థానం అంటే రుణ, రోగ, శత్రుస్థానం అంటారు. ఆ స్థానం మీద పట్టడం మూలంగా మీకు శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మరియు 6వ స్థానం అధిపతి అయిన బుధుడు ఇక్కడ 8వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా కూడాను కొంచెం ఇబ్బందులు ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది దొంగ దెబ్బ తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీ పార్ట్నర్ తో గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గొడవలు ఎక్కువ అవుతాయి ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పెట్టుబడులు ఎక్కువ పెట్టకండి. పెడితే కనుక లాసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఈ వారం అనేది. వృత్తి పరంగా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ దశమాధిపతి అయిన శని 12వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా జాబ్ చేంజ్ లాంటివి చేయకండి. చేస్తే కనుక ఇబ్బందులు ఉన్నాయి ఈ వారంలో. మీ వ్యక్తిగత జాతకంలో కనుక దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే గనక మీకు వృత్తిపరంగా ఇంకా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానికోసమై మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే హనుమంతుడి గుడికి వెళ్ళండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.